నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ పాలకులు ఎవరైనా కానీ ఇక్కడ కాకీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాట వాడకూడదు, దరిద్రంగా కూడా మారింది. ఎందుకంటారా? కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ఘటనలు, దానికి సంబంధించి బలైంది ఎవరు అనేది ఇక్కడ ఒకసారి మనం పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వ్యవస్థ అనేది ఎట్లా మారిపోయింది, ఎట్లా తయారైందంటే నాయకులు, పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉంది అనొచ్చు. ఇది న్యాయ నిపుణులు కూడా దీని మీద ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు తెలంగాణలో ఒక కేసు, ఫోన్ ట్యాపింగ్, దేశాన్నే కుదిపేసింది. అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఏ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనే ప్రతి విషయాన్ని చేరవేయటం. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ అనేది హార్ట్ లాంటిది. అది ఎవరికి కూడా అసలు కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకూడదు. వాస్తవానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఆ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమైనా తీవ్రవాదులు, ఉగ్రవాదుల ముప్పు ఏమైనా ఉందా, అలాగే అసాంఘిక శక్తులు ఏమైనా తిరుగుతున్నాయా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, మావోయిజం, నక్సలిజం, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, వీటన్నిటి గురించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాల్సినటువంటి ఒక వ్యవస్థ అది. మరి ఆ వ్యవస్థలో ఏం జరిగింది? ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు కేసీఆర్కు అనుకూలంగా మారిపోయి వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. డెన్లు ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఉప ఎన్నికలు దగ్గర నుంచి ఎన్నికలు జరిగేంత వరకు, సార్వత్రిక ఎన్నికలు మామూలువి, ఏ రకమైనటువంటి సమాచారం ఇచ్చారు. అంటే మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావాలని తహతహలాడారు కేసీఆర్. దానికి సంబంధించి ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి, దాని తర్వాత జరిగిన పరిణామాలు చాలా కీలకమైనటువంటి అంశాలు. అక్కడ ఏదైతే అక్కడ బలైంది ఎవరు? ఇక్కడ నా ఉద్దేశం, నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే పోలీసులు బలయ్యారు. ఐపీఎస్ ప్రభాకర్ ఆయన బాగానే ఉన్నాడు, విషయం తెలియగానే అమెరికా చిక్కేసాడు ఆయన. మరి మిగిలిన ఎవరైతే డిఎస్పీ స్థాయిలో ఉన్నారో, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, ఈ నలుగురు కూడా ఒకే స్థాయి అధికారులు. వారు అడ్డంగా బుక్ అయ్యారు, బలయ్యారు, ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు, జైల్లో ఉన్నారు. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? దాన్ని కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంతోమంది రాజకీయ నాయకుల పేర్లు వచ్చాయి. కేసీఆర్ పేరు వచ్చింది, కవిత పేరు వచ్చింది, హరీష్ రావు పేరు వచ్చింది, కేటీఆర్ పేరు వచ్చింది, ఎర్రబల్లి దయాకర్ రావు పేరు వచ్చింది. మరి ఇంతమంది ఆ వ్యవస్థను నడిపించారు. మరి వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమీ లేదు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉదాహరణ. అలాగే గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, కాదంబరి జత్వాని నటి, ఆమెను నిర్బంధించడం, అక్రమ కేసులు బనాయించడంలో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్, మరి వారు కూడా బలైపోయారు, వారు ఉద్యోగాలు పోయాయి. అంటే ఇక్కడ వ్యవస్థ అనేది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, ప్రమాదకరంలో ఉంది అనేది తెలియజేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి దీని వెనుక రాజకీయ నాయకులు లేరా? ఎంతోమంది ఉన్నారు.
నడిపించినటువంటి వారు, పాత్రధారి, సూత్రధారులు చాలామంది ఉన్నారు. మరి వారిపై చర్యలు తీసుకున్నారా? ఏమీ లేవు. ఎందుకనంటే వారు సేఫ్ జోన్లో ఉంటారు, డేంజర్ జోన్లో అధికారులు. మూడో ఉదాహరణ తాజాగా జరిగినటువంటి అంశం, సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం. ఆ కేసులో ఏం జరిగింది? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక కీలకమైనటువంటి వ్యవహారం నడిచింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు అని చెప్పి ఒక రకమైనటువంటి ఇది జరుగుతుంటే దాని వెనుకున్నటువంటి శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరు అనేదిగా ఎక్కడ కూడా విచారణ జరగట్లా. ఇక్కడ విచారణ వ్యవస్థను కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని నేను తప్పుపట్టట్లా, మా ఉద్దేశం అది కాదు. కానీ మరి ఎందుకు అసలైన వారు కింగ్ పిన్స్ ఎందుకు బయటకు రావట్లా? ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది. పాలకులు ఎవరైనా, నాయకులు ఎవరైనా, ప్రభుత్వంలో ఉన్నది ఏ పార్టీ అయినా వారు చెప్పినట్లు వినాలి. ముఖ్యంగా ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ, కింది స్థాయి పోలీస్ సిబ్బంది కానీ, మిగిలిన అధికారులు వారు చెప్పినట్టు వింటే ఇదిగో ఈ పరిస్థితి. నాగరాజు ఆయన జైల్లో ఉన్నాడు. కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఐపీఎస్లు ఉద్యోగాలు పోగొట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రపంచంలోనే ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. దేశంలోనే తొలి టెలిగ్రాఫ్ కేసుగా నమోదైనటువంటి వ్యవహారం తెలంగాణలో జరిగింది. మరి దాని వెనుక కూడా రాజకీయ నాయకులు ఎవరు లేరు, అరెస్ట్ కాలే ఇప్పటి వరకు. ఎందుకంటే దాని వెనుక సైలెంటే సమాధానం. కాదంబరి జత్వాని కేసులో కూడా అంతే, సైలెంటే సమాధానం. సాయికృష్ణ, మరి సాయికృష్ణ వ్యవహారంలో ఇప్పుడు తాజాగా ఎన్నో వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలానికి సంబంధించి డీల్ జరిగినటువంటి దీంట్లో సాయికృష్ణ బలయ్యాడు. దీని వెనుక రాజకీయ నాయకులు పెద్దవారు ఉన్నారు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మరి వారిపై చర్యలేవి? సాయికృష్ణ మదర్ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. ఆవిడ విజయలక్ష్మి ఒక్క నాగరాజుని అరెస్ట్ చేస్తే సరిపోయిందా? ఆయనతో పాటు ఇంకా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా జైల్లో ఉన్నారు. కొంతమంది విచారణ పేరుతో వారు కూడా త్వరలోనే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వ్యవస్థ అనేది ఎట్లా మారిపోయింది అనేది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలా ఉందా? అసలు ఎక్కడా కూడా ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి రాజకీయ నాయకుల ప్రభావం, వారి ఫోర్సు, వారి ఒత్తిడి, వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనేది. అమాయకమైనటువంటి పోలీసులు కొంతమంది బలైపోతున్నారు. అంటే ఆ సమయంలో మీకు ఒక డౌట్ రావచ్చు, అదే సమయంలో మేము ఈ పని చెయ్యం అని చెప్పొచ్చు కదా, మా వల్ల కాదని చెప్పొచ్చు కదా. అలా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ వ్యవస్థలో చాలా కష్టం. అలా చెప్తే అతని మీద వేరే రకంగా టార్గెట్ చేసి అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేసి అతనిపై లేనిపోని కేసులు పెట్టించి అవసరమైతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే నేను ఎందుకు ఈ 3 చెప్పానంటే ఇలా చాలా ఉన్నాయి, ఎన్నో వ్యవహారాలు. బలయ్యేది మాత్రం కాకీలే. అలాగే ఐపీఎస్, ఐఏఎస్లు వారు చేయనటువంటి తప్పులకు బలైపోతున్నటువంటి పరిస్థితి, సమిధల్లా మారుతున్నటువంటి పరిస్థితి. వారు ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా జైల్లో ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి. అంటే వ్యవస్థ అనేది ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ ఈ 3 ప్రత్యక్ష ఉదాహరణలుగా నేను చెప్పాను. ఇలాంటివి చాలా ఉన్నాయి ఏపీ, తెలంగాణలో. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ స్థాయిలో జరిగింది? దాని వెనుక కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. సందిట్లో సడేమియా అన్నట్లు పోలీసులు కూడా రెచ్చిపోయారు. అది తప్పే, కానీ మరి చేయించినటువంటి వారు, వారిని నడిపించినటువంటి వారు, కర్త కర్మ క్రియ, పాత్రధారి, సూత్రధారి, మరి వారు కూడా ఉంటారుగా, వారిని కూడా బయటికి లాగాలగా. వారేమో సేఫ్ జోన్, ఎవరైతే వారి మాటలు విని కాసులకు కక్కుర్తిపడి వారేమో డేంజర్ జోన్. మొత్తానికైతే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇదే రకమైనటువంటి వ్యవహారం కొనసాగితే, విధానం అనేది కంటిన్యూ అయితే రాబోయేటువంటి కాలంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది న్యాయ నిపుణులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు.
ఈ రకమైనటువంటి వ్యవస్థ పోవాలి, భావి తరాలకు ఒక మంచి వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలి, పునాది వేయాలి ఇప్పటి నుంచే అనేది మేము కూడా కోరుకుంటున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా సాయికృష్ణ వ్యవహారాన్ని మేమే బయటపెట్టాం. ముల్లపూడి నాగేశ్వరరావు ఆయన మేనమామ, సాయికృష్ణకి సంబంధించినటువంటి మేనమామతో ఫస్ట్ ఇంటర్వ్యూ మేమే చేసాం. ఆ తర్వాత మిగిలినటువంటి మీడియా అంది, లేదంటే విషయం బయటకు వచ్చేదే కాదు. సెటిల్మెంట్లు, పైరవీలు ఇవన్నీ జరిగాయి. మొత్తానికైతే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, పోలీసులు కూడా భయపడిపోతున్నారు. ఉన్నతాధికారులు ఏదైనా చెబితే మేము చేయలేమని చెప్పలేరు. అలా అని చెప్పి ఒక రకమైనటువంటి ఆవేదన, ఆందోళనతో తప్పని పరిస్థితుల్లో వారి కుటుంబాన్ని పోషించుకోవాలి ఉద్యోగం చేసి. ఒక అధికారికి నేను ఇది చేయను సార్, ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా మన సమాజంలో, ఈ వ్యవస్థలో అంటే లేదు. చెబితే అదో రకమైనటువంటి ప్రమాదం. మొత్తానికైతే ఈ యొక్క అంశాలతో పోలీసులు కూడా ఈ నాగరాజు అరెస్టుతో సాయికృష్ణ వ్యవహారంలో ఇంకెన్ని కీలకమైనటువంటి మలుపులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తానికైతే వారు కూడా బయటికి రావాలి. ఎవరైతే వారిని నడిపించారో, వారితో ఈ పనులు చేయించారో వారు మాత్రం వైట్ అండ్ వైట్ వేసి చక్కగా హ్యాపీగా బిందాస్గా తిరుగుతారు. కానీ వీరు మాత్రం జైల్లో ఓచలు లెక్క పెట్టాలి. క్షణక్షణం భయం భయం అన్నట్టుగా మిగిలిన పోలీసు అధికారులు ఉండాలి. ఇక్కడ అందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు అదే రకమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా రాజకీయ నాయకుల ప్రమేయం అనేది తగ్గాలి, వారి ప్రభావం కూడా దాదాపుగా తగ్గాలి, తగ్గించేటువంటి వ్యవస్థ రావాలి. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.